రెడీగా ఉన్నారు. అదేవిధంగా పరిమాణం కమిటీ వాళ్ళు కూడా ఒక 2 నిమిషాల్లో త్వరగా కార్యక్రమం ముగిస్తే మిగతా ఏరియా అధ్యక్షులు కమిటీ మండల అధ్యక్షులు కమలాపూర్ మండలం వారికి అధ్యక్షుల వారి తరఫున కార్యదర్శి వారి తరఫున కృతజ్ఞతలు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఈరోజు 14 మండలాలను కలుపుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు వచ్చినటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అన్న మాకు ఈ జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీదనే కొట్లాడదామని మేము అందరం ముందుకొచ్చినాము. ప్రత్యేకంగా మా ఒక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మా ముందు పనిచేసిన మా నాయకులను ఇప్పుడు ఉన్నటువంటి నాయకులను కలుపుకొని ముందుకు పోయి ఏ సమస్య అయినా ముందుకు తీసుకుపోతామని మీ అందరి ముందర మేము చెప్తామని జరుగుతుంది. కాబట్టి మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఒకటే, మేము మా నాయి బ్రహ్మ సేవా సంఘం జిల్లా తరఫున నేను ఏమంటున్నా అంటే ఒకటే విషయం అన్నా, మా కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి, ఆ సంస్థలను రద్దు చేయాలంటే మాకు ఒక జీవో పాస్ చేయాలి, మేము అందరం ఏకం కావాలి. కాబట్టి మేము అందరం కూడా ప్రతి ఒక్క జిల్లా నాయకుడిని కలుపుకొని ముందుకు పోయి స్టేట్లో కూడా వాళ్ళందరితో సమైక్యమై ఆ ఒక జీవో కోసం మేము అందరం కొట్లాడదామని నేను ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. అన్న ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రతి సమస్యకు మేము ముందుంటామని మేము ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తాను. ఇంకొక విషయం ఏంటన్నా, ఫస్ట్ మాకు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని మా హన్మకొండ టౌన్కు కమ్యూనిటీ హాల్ ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాము. ఆ కమ్యూనిటీ హాల్ అక్కడనే ఉన్నది. ఆ సమస్యను పరిష్కరించాలని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడం జరిగింది. దాన్ని స్పందించి మా ఎమ్మెల్యే గారు మాకు టైం కూడా ఇచ్చిండు. అది అతి త్వరలో మేము దాన్ని సాధించుకుంటామని మీ అందరికీ చెప్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి మీటింగ్ జరిగితే ఒక 1 ఇయర్లో ఆ భవనంలోనే మేము చేసుకున్నామని మీ అందరికీ మేము సభాముఖంగా చెప్తున్నాను. కాబట్టి ఒకటే, ఇప్పుడు జరగబోయేదానికి ఇంకా నేను ఏమి హామీ ఇవ్వలేను. కాబట్టి మా అన్న రవీంద్రన్న మాట్లాడతాడు, నాకు ఇంకా అనుభవం లేదు, అన్న తీసి మాట్లాడతాను. నేను నా పేరు శ్రీరామ సుదర్శన్, హన్మకొండ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని.